శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, విధియ తిథి రాత్రి 8:21 వరకు, తదుపరి తదియ. శతభిష నక్షత్రం ఉదయం 6:31 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. సుకర్మయోగం రాత్రి 9:43 వరకు, తదుపరి ధృతి యోగం. తైతుల కరణం ఉదయం 9:29 వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:29 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 9:27 నుండి 10:57 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి మనం గమనించినట్లయితే, ఈనాడు వారం బుధవారం, తిథి విధియ. ఈనాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయటం అనేది చాలా విశేషం. తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా మనందరికీ తెలుసు. అది అనేక గ్రంథాలలో కూడా తులసి వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. మహాపతివ్రత, మహాభక్తురాలైనటువంటి ఆ బృంద అని పిలువబడేటటువంటి ఆ తులసే ఆ వృక్షంగా ఆవిర్భవించింది అని మనకి ప్రత్యేకమైనటువంటి వృత్తాంతం కూడా ఉన్నది. కృష్ణావతారంలో మనకి ఒక వృత్తాంతం కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. సత్యభామాదేవి పుణ్యక వ్రతం అనేటటువంటి వ్రతాన్ని చేసి ఆ కృష్ణ పరమాత్మను నారదుడికి దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తన పతిని పొందడం కోసం నారదుడికి స్వామి ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు ధనాన్ని, బంగారం ఇచ్చినట్లయితే ఆయన వెనక్కి ఇస్తానని నారదుడు చెప్పడంతో ఆయన్ని తూచేటటువంటి ప్రయత్నం ఆ సత్యభామాదేవి చేసింది. ఆవిడ ఎంతుంటారో స్వామి బరువు, నా దగ్గర అనంతమైనటువంటి సంపద ఉంది కదా అని ఆ అహంకార భావనతో ఆ ప్రయత్నం చేస్తే, ఆవిడ దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా తెచ్చినప్పటికీ కూడా స్వామి కూర్చున్నటువంటి త్రాసు యొక్క ముళ్ళు ఇటు మొగ్గలేదు. అటువంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణభామిని అని మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడికి ఏ అవతారంలో వెళ్ళినా నిత్యానుపాయిని అయినటువంటి మహాలక్ష్మి కూడా ఆయన్ని అనుసరించింది. ఎట్లా అనుసరించింది అంటే, రాఘవత్వే భవేత్ సీత అంటే ఆయన రాముడిగా వెళ్ళినప్పుడు సీతగా ఆవిడ అనుసరించింది. రుక్మిణి కృష్ణభామిని ఆయన కృష్ణ పరమాత్మగా అవతారాన్ని ధరించినప్పుడు రుక్మిణిగా వెళ్ళింది. కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ రుక్మిణీదేవి వచ్చి విషయాన్ని తెలుసుకొని స్వామిని తోచడం సంపదతో సాధ్యమైనటువంటి వ్యవహారం కాదు. ఆయన కావాల్సింది మన శక్తో, మన ఆస్తో కాదు, ఆయన మీద ఆసక్తి కావాలి, భక్తి కావాలి అని స్వామికి ఆవిడ వినయపూర్వకంగా సభక్తికంగా నమస్కరించి ఆవిడ అర్చన చేసినటువంటి పూజాగృహంలో నుండి తెచ్చినటువంటి ఒక తులసీ దళాన్ని అక్కడ సమర్పణ చేసింది. స్వామి కూర్చున్నటువంటి త్రాసు యొక్క ముగ్గంతా ఒక్కసారి ముళ్ళు ఇటు మొగ్గిందిట. అంటే స్వామి ఎప్పుడు ఎట్లా ఆయన ప్రసన్నమవుతాడు అంటే మన శక్తితోనో మన సంపదతోనో కాదు. ఆయన భక్త సులభుడు, భగవాన్ భక్త భక్తిమాన్ అని భక్తిని మెచ్చేటటువంటి వాడు. ఇట్లా తులసి యొక్క ప్రాధాన్యత, భక్తి విశేషాలు చెప్పే చోట అనేక చోట్ల చెప్పబడుతుంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అని కూడా తులసీ ధ్యానంలో చెప్పబడుతుంది. అట్లాగే విష్ణువు యొక్క ఆరాధన చేసేటటువంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పబడుతూ, పాలే ఊర్ధ్వపుండ్రం యస్య గళే తులసిమాలిక వక్త్రే ద్వాదశాక్షరీ స్తోత్రం స విష్ణో నా అత్ర సంశయ అని చెప్పబడుతుంది. విష్ణుదేవతారాధన చేసేటటువంటి వాళ్ళు ఊర్ధ్వపుండ్రాలను ధరించి, అంటే ఆ నిలువు నామాలను ధరించి, మెడలో తులసిమాలను ధరించి, నాలుక పైన ఆ వాసుదేవుడికి సంబంధించినటువంటి అష్టాక్షరి లేదా ద్వాదశాక్షరి మంత్రాన్ని గనక నిరంతరం జపిస్తూ ఉంటే ఆ భక్తుడే సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపమని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కృష్ణ భక్తులలో వాళ్ళు ధరించేటటువంటి గోపీచందనంతో పాటు కింద భాగంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది. అది తులసీ దళమని, ఆ స్వామికి తులసీ దళానికి అంత విశేషమైనటువంటి సంబంధం ఉందని కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి తులసి ఆరాధన, తులసితో స్వామి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది. కాబట్టి అటువంటి ఆ తులసితో కూడినటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని దామోదరుడు అని పిలుస్తారు. తులసి దామోదరుడు యొక్క దివ్య కృప ఈ బుధవారం నాడందరికీ సిద్ధించాలని ఆశిస్తూ వాసుదేవనామస్మరణ పురస్సరంగా స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలగచేయబోతోందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు శుభావహంగా పూర్తి కాగబోతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వితీయ అంటే విధియ, బుధవారం. నక్షత్రం శతభిష, ఉదయం 6:31 వరకు. తదుపరి పూర్వభద్ర. నేటి విశేషం మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రుడు, దాంతోపాటు వక్రీకరించిన బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో చంద్రుడితో పాటు శని వక్రీకరించి ఉండగా మీనంలో రాహువు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని నిదానించి చేస్తారు. కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఆలోచన చేసి ఆ మీదటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. బంధుమిత్రుల్లో తాత్కాలికంగా చులకనతనం ఏర్పడవచ్చు, అయినా పట్టించుకోరు. త్వరలో శుభకార్యానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడి ధన మార్గాల్ని పరిశీలించి ఆదాయాన్ని ఓ చోట సమీకరించుకొని కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని మొగమాటం లేకుండా వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని ముందు నాటికి వ్యాపారం సక్రమంగా సాగేందుకుగా పెట్టుబడిని పెట్టడానికి సిద్ధంగా ఉంచుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారికి భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలు సమసిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసుకుంటే మరింత ఆనందంగా ఉంటారు. సంతానానికి ఉద్యోగ లాభం కలిగి తీరుతుందనే నమ్మకం ఏర్పడుతుంది. అదే తీరుగా విద్యార్థులకి చక్కని కళాశాల ప్రవేశం లభిస్తుందనే ఆ విశేషం పరీక్షల్లో ఆధిక్యం కారణంగా అనిపిస్తుంది. ముఖ్యంగా దూరంలో ఉన్నటువంటి సంతానాన్ని చూడడం కోసమని ఎంతో దూర ప్రయాణమైనా సరే ఇష్టంతో చేస్తారు. సంతానానికి అవివాహితులైనటువంటి పక్షంలో వివాహ లాభానికి అవకాశం ఉంది. ఆలోచించుకొని ఆచితూచి నిర్ణయాన్ని చేయడం చాలా అవసరం. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారికి కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే కుటుంబ ఐకమత్యం వెల్లివిరుస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యాశాభావం కలుగుతుంది. ఉన్నటువంటి సొమ్ముని ఎక్కడ ఎక్కువ లాభం కలుగుతుందో ఆ సంస్థలో పెట్టాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. అనుభవజ్ఞులైనటువంటి వారిని, ఆ రంగంలో కృషి చేసినటువంటి వారిని పరిశీలించి వారి అభిప్రాయాన్ని తీసుకుని మాత్రమే పెట్టడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ విరోధించకుండా ఉండడం ఎంతైనా అవసరం. సుహృద్భావ వాతావరణాన్ని పై అధికారులతో కలిగి ఉండడం వల్ల విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవ సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారికి పసుపు జలంతో అభిషేకించేటైతే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది.
కలిసొచ్చే దిక్ప్రయాణం ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, వైద్య పరీక్షల్ని చేయించుకుంటారు, తగినటువంటి ఆ లోటుపాట్లని గమనించి వాటికి సరైనటువంటి ఆ ఔషధ స్వీకారాన్ని చేయడానికి ఏమాత్రం వెనుకాడబోరు. కుటుంబంలో ఉండేటువంటి రహస్యాలని వేటిని బహిరంగపరచడానికి ఏమాత్రం ఇష్టపడరు. కుటుంబం ఐకమత్య భావనతో ఉండేటువంటి కారణంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. పై అధికారులతో విరోధ భావన లేకుండా ఉంటారు. వీలైనంత వరకు ఆచితూచి మాట్లాడడానికే ప్రయత్నిస్తారు. బంధుమిత్రులతో మరింత ఆవేశకరమైన పరిస్థితి వస్తే మాత్రమే కొద్ది నేరు చేసుకునే అవకాశం కనిపించవచ్చు. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా కర్కాటక రాశి వారి ఈ రోజున బిల్వదళాలతో అర్చించినట్లయితే రాఘవేంద్ర స్వామి వారిని ధర్మబుద్ధి విశేషంగా పెరుగుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో భద్రత తాత్కాలికంగా లోపించే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండి తీరాలి. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కోసం అనుభవజ్ఞులు, ఆ రంగంలో నిపుణత కలిగినటువంటి వారిని ఆశ్రయించడం చాలా అవసరం. వ్యాపారపరంగా వచ్చేటటువంటి ఆదాయాన్ని పెట్టుబడి కోసం నిలువ చేసుకోవడం అవసరం. దాన్ని వ్యయం చేయడం ఏమాత్రము సరైనటువంటి పని కాకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి మాటల విషయంలో ఆచితూచి మాత్రమే మాట్లాడడం అవసరం తప్ప వారితో విరోధించి పలకడం, వారిని అదుపు చేసి ఉంచాలని అనుకోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం గోచరిస్తోంది. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా సింహరాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే గ్రహదోషాలు నివృత్తమవుతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, నిత్యము వ్యాయామం చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి అందరినీ కూడా ఒకే మాట మీద నడిచేలాగా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత దగ్గర బంధువులైనా, ఎంతటి ఆత్మీయులైనప్పటికీ కూడా ప్రయాణం దూరంగా చేయవలసి, శుభకార్యానికి వెళ్ళవలసి వస్తే వారిని నిర్భయంగా నిరోధిస్తారు తప్ప అంత దూరము ప్రయాణించే ఆలోచనని ఏమాత్రము అంగీకరించరు. మాటలో తొందరితనం ఏమాత్రము పాటించరు. అంతేకాక ఉద్యోగంలో కూడా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా నిదానమైనటువంటి శైలితో మాట్లాడే అవకాశం ఉంటుంది. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని పంచ పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే తలపట్టు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు, శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. బడలిక, అలసట కనిపిస్తూ ఉంటుంది ముఖంలోనూ శరీరంలోనూ కూడా. ముఖ్యులైనటువంటి బంధువులు, ఆత్మీయులైనటువంటి మిత్రులు గృహానికి వచ్చేందుకు వస్తున్నామని తెలియజేసినప్పటికీ కూడా దాదాపుగా రావద్దనేటటువంటి తీరుగా మాటల సంకేతాలని పంపించుతారు. నూతన ఉద్యోగం కోసమని ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు, కానీ ఉద్యోగం లభించే అవకాశం లేదని తెలిసి ఉన్న ఉద్యోగంలోనే కొనసాగడానికి నిశ్చయాన్ని చేసుకుంటారు. ఉన్న ఉద్యోగంలో అనవసరమైనటువంటి వాద వివాదాలు వచ్చేటటువంటి కారణంగా అంత ఆనందకరంగా ఉద్యోగాన్ని చేయలేకపోతారు. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా తులారాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని చెరకవలసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య స్వస్థత కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనం మంచినీటి ప్రాయంగా వ్యయమైపోతూ ఉంటుంది. అది సరైనటువంటి వ్యయమో సరి కాని వ్యయమో
తెలియనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. కొత్తగా మరొక సంస్థని ప్రారంభించడం కోసం తగినటువంటి ప్రయత్నాలన్నింటినీ చేస్తారు. అయితే ఏ విధమైనటువంటి ప్రయత్న లాభము ఉండదు. ఆ కారణంగా కొత్త ప్రయత్నం పూర్తి వృధా అయ్యే అవకాశం కనిపిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఉన్నట్లుగా మాట్లాడేటువంటి కారణంగా వాద వివాదాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు పైవారితో కలిగే అవకాశం ఉండొచ్చు. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ధనప్రాప్తి అవుతుంది. ఉత్తరది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తగిలినటువంటి దెబ్బల కారణంగా మాటలో దూకుడుతనం తగ్గించుకోగలుగుతారు. కోపభావం ఏమాత్రము లేకుండా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనతో వేటకి ప్రారంభిస్తారు. స్వదేశాల్లో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళి విదేశాల్లోనే గృహాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. స్వదేశంలో పెట్టుబడిని పెట్టాలనే ఊహ ఏమాత్రము లేకుండా కూడా ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో తీవ్రమైనటువంటి శ్రమని పొందుతారు. తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేసి సరైనటువంటి సంస్థలో చేరుస్తారు. వ్యయం ఎంతైనప్పటికీ కూడా వెనుకాడని తనమే ఉంటూ ఉంటుంది. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా ధనురాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని బంగారపు వస్తువు ముంచినటువంటి స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రహస్యంగా అప్పు చేసే అవకాశం ఉంది. అది ముందు నాటికి తెలిస్తే కుటుంబంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. గమనించుకు మాత్రమే ఆ పని చేయగలగాలి. తాత్కాలికమైనటువంటి వంచన భావం బుద్ధిలోనికి రావచ్చు. అది కూడా ఏమాత్రం సరైన ఆలోచన కాదు. తమకున్నటువంటి వ్యసనాన్ని ప్రయత్నించి పూర్తిగా మానేస్తారు. అది గొప్ప విషయమే అయినప్పటికీ కూడా మిత్రుల ప్రోత్సాహంతో ప్రారంభించే తనం రావచ్చు. అది కూడా ఏమాత్రము సరైన ఆలోచన కాదు. ఉద్యోగంలో పై అధికారులతో విరోధ భావాన్ని ఏర్పరచుకుంటారు. ఇతరులు చెప్పినటువంటి మాటల్ని విని ఆ పరిస్థితి ఎంతమాత్రము సరికాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా మకర రాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారికి రజత జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా వ్యాపారాన్ని పెంచడం కోసమని రుణాన్ని చేయాలనే ఆలోచనకి వస్తారు. అది సరైనటువంటి నిర్ణయం కాదు. వ్యాపారపరమైనటువంటి లాభం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. ఏది సాధింపబడే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంచుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఎవరు సహకరించే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. ప్రైవేటు రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. తద్వారా తాముంటున్నటువంటి ఇంటికి తగిన మరమ్మతుల్ని చేసుకోవాలని భావిస్తారు. అది కూడా సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని తామ్ర జలంతో అభిషేకించినట్టయితే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరుద్యోగులకి ఉద్యోగ లాభం అవుతుంది. అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సిద్ధించే అవకాశం గోచరిస్తున్నాయి. విద్యార్థులు ప్రతిభ ఆధిక్యం కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం గోచరిస్తోంది. అలాగే పై ఉద్యోగ ప్రాప్తి కోసమని ఏ పోటీ పరీక్షలు ఉంటాయో ఆ పోటీ పరీక్షలకి సిద్ధపడేటట్లయితే మానసికమైనటువంటి ధైర్యంతో పాటు పరీక్షల్లో విజేతత లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. దూర ప్రయాణాలని చేస్తారు. అయినప్పటికీ ఏ విధమైన ఇబ్బందిని పొందరు. శారీరక ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్త చేసుకుంటూ కనిపిస్తారు.
రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవ సందర్భంగా మీనరాశి వారు ఈ రోజున రాఘవేంద్ర స్వామివారిని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే దైవ ధ్యాన బుద్ధి ఇనుమడిస్తుంది. దక్షిణేకి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవం కాబట్టి రాఘవేంద్ర స్వామి వారి సంపూర్ణ ఆశీర్ అనుగ్రహాలు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అశూన్య శయన వ్రతం, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే విదియ తిథి నాడు లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి వాకుడి చెట్టు మొదట్లో శయనిస్తారని, ఈ సందర్భంగా లక్ష్మీనారాయణులకు పవళింపు సేవను నిర్వహించినట్లయితే లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దీన్నే అశూన్య శయన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆవు నెయ్యితో 3 ఒత్తుల దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి దళాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా లక్ష్మీనారాయణులకు పూజ చేసిన తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలతో అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలంటే ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో శంఖంలో పోసినటువంటి నీరు అంటే శంఖ జలాలు, అక్షింతలు, ఈ ఋతువులలో లభించేటటువంటి పండ్ల ముక్కలు వీటన్నిటిని వేసి ఆ నీటితో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఒక పళ్ళెంలో అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత సాయంకాలం పూట మీ గృహంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలుంటే ఆ విగ్రహాలు లేదా లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. అశూన్య శయన వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి పవళింపు సేవ లక్ష్మీనారాయణులకు చేసినట్లయితే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయటం వీలు కాని వాళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల పవళింపు సేవను దర్శించుకున్నా కూడా కుటుంబంలో ఉన్న కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబంలో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలను తెచ్చుకోవాలి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలకు సంబంధించి శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళకి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలను కొన్ని పండ్లతో పాటు కలిపి ఇచ్చినట్లయితే వివాహ దోషాలు తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో విభేదాలను తొలగింపజేసుకోవటానికి దంపతులకి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పటిక బెల్లంతో కలిపి ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా దాంపత్యంలో అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి, ప్రయాణాల్లో భద్రతను పెంపొందింపజేసుకోవటానికి, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఇలా చేయటం ద్వారా రాఘవేంద్ర స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అశూన్య శయన వ్రతం, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని, రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకొని సకల శుభాన్ని అందిపుచ్చుకోవచ్చు. రేపు శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.